మనిషికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరం అవుతుంది. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా సరే నీకు ప్రతీకారం తీర్చుకోవటం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. కడుపు రగిలిన మనసు నలిగిన వారి నోటి వెంట వచ్చేవి నిందలో శాపాలో కావు, కటిక వాస్తవాలు, పచ్చి నిజాలు. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు మిత్రమా. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. మన మనసును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి, చెడు, పుణ్యం, పాపం, మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. 100 కోట్లు ఉన్నంత మాత్రాన ఎవరు 100 ఏళ్ళు బతకలేరు. 10 ఇల్లులు ఉన్నంత మాత్రాన ఎవరు అన్నిటిల్లో ఉండలేరు. ఉన్నది ఒకే జన్మ, ఒకే ఒక జన్మ అనుకొని మరో జన్మకు సైతం సరిపడే మంచితనాన్ని ఇచ్చేద్దాం. మానవత్వాన్ని బతికించుదాం. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు మెదడుని తీసుకెళ్ళండి. ఎందుకంటే లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది. బయట నుండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ప్రేమని పంచాలని ఎదురు చూస్తుంటుంది. అబద్ధాలు చెబితే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే. చెంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించకు. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒక్క విషయమే పదే పదే చెప్తారు, ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాము. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా అనిపిస్తాము. పేరుకు మాత్రం అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులు, ఎవరు రాబంధువులు, ఎవరు ఆత్మ బంధువులు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.